పూజ గురించి తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. సిగ్గు శరం లేకుండా బట్టలు ఇప్పుకొని తిరిగింది ఎక్కడో. ఆవిడ ఏం చెప్తారండి ఇంకా వచ్చి? ఆవిడ అంతా ఇంత చేయలేదు అవినీతి తిరుపతి కొండ మీద. ఆవిడ మనుషుల్ని టికెట్లు ఏ విధంగా అమ్ముకుందన్నది అక్కడ చిత్తూరు జిల్లా మొత్తం కోడే కూస్తా ఉంది. ఆవిడ విఐపి దర్శనానికి ప్రతిరోసారి తిరుపతికి వెళ్తా ఉంటే వెంకటేశ్వర స్వామి మీద ఆవిడకి ఎంతటి విశ్వాసం ఉంది, ఎంత భక్తి ఉందిరా అని మేము అనుకునేవాళ్ళం. కానీ దాని తర్వాత మాకు అర్థమైంది, ఓ మంత్రిగా ఆవిడ పదే పదే వెళ్తా ఉంటే ఇంత మందిని దర్శనాలు తీసుకెళ్తూ వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేసిందన్నది అప్పుడు మాకు అర్థమైంది. అలాంటి వారు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారంటే రాజకీయం ఎంత 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 దిగజారిపోయిందని బాధగా కూడా ఉంది. ఆవిడ కళ్యాణ్ గారిని బాబు గారిని విమర్శించడం, ఆయన ఇంటెన్షన్ ఒక్కటే. నేను చాలా క్లీన్గా ఆయన ఫాలో అయ్యాను. ఆయన మాట్లాడిన ప్రతి అంశం. క్రిస్టియానిటీ నేను గౌరవిస్తాను, ఇస్లాం నేను గౌరవిస్తాను, హిందూయిజాన్ని నేను గౌరవిస్తాను. మూడు కూడా నాకు సరి సమానమే. సరి సమానంతో పాటు ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా నేను ఇదే రీతిలో స్పందిస్తాను, ఇలాగే స్పందిస్తాను. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అక్కడ అపచారం జరిగింది, నేను ఇలా స్పందిస్తాను. రేపే చర్చిలోనో లేకపోతే రేపు మసీదులో కూడా ఎలా జరిగితే నేను ఇలాగే స్పందిస్తానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ ఆయన ఉద్దేశాన్ని ఆయన ఆలోచనని ఇంకో విధంగా మతాల మధ్యన చిచ్చు పెట్టే ఆలోచనతో వీళ్ళకి ఉన్న పనే ఇది. ఈ వైసీపీ వాళ్ళకి ఉన్న పనే ఇది, డైవర్షన్ పాలిటిక్స్. లేకపోతే మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టడం అని వాళ్ళకి మహా సరదా. కళ్యాణ్ గారి ఉద్దేశం ముమ్మాటికి అది కాదు. చెప్పాలంటే మానవత్వానికి నిలువెత్తు రూపం ఆయన. ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఆ మతాల్ని గౌరవిస్తారు, మనుషుల్ని గౌరవిస్తారు. అలాంటి వ్యక్తిని ఇలా మాట్లాడడం కూడా మంచి విధానం కాదు. ప్రకాష్ రాజ్ అన్నవాడు ఖండం అయిపోయిన బండి, స్క్రాప్. నిన్న కూడా నాకు కొంతమంది ప్రకాష్ రాజ్ అని అడిగారు, సినిమాలు లేవు, నీ మాటలకు విలువ లేదు, నేను ఎవరూ పట్టించుకుంటలేదు. పవన్ కళ్యాణ్ గారి మీద రాయన్న పువ్వు వేసాడు, మేము రాలేసిన పువ్వుల కింద తీసుకుంటాం ఎన్డీఏ వాళ్ళు. ఇప్పుడు మాట్లాడుతున్నాం ప్రకాష్ రాజ్ గురించి. చాలు కదా, ఆయనకి కావాల్సిన పబ్లిసిటీ వచ్చేసింది. అందరూ మాట్లాడుకుంటున్నారు ప్రకాష్ రాజ్ గారు ఏమన్నారు కళ్యాణ్ గారిని అని. కళ్యాణ్ గారు ఎక్కడా, ఈయన ఎక్కడా మాట్లాడుతున్నారు కదా. అదే కావాలి వీళ్ళకి. వీళ్ళు ఉంటారు కొంతమంది నిరుద్యోగులు అనుకోండి, ప్రతి ఒక్క ట్రేడ్లో కూడా. ఈ ట్రేడ్లో నిరుద్యోగి అని ఈ వ్యక్తి మాట్లాడాడు, చాలు కళ్యాణ్ గారితో అలా మాట్లాడి వైసీపీలో ఉన్నారు. ఈరోజు మొన్న వెళ్ళి కళ్యాణ్ గారు కాలు పట్టుకొని, అయ్యా ఆ రోజు ఏం తప్పు చేశాను మీలాంటి వాళ్ళని విమర్శించేదంటే నవ్వుతూ ఆయన వెళ్ళిపోయారు అంతే. ఈయనకి కూడా ఏదో రోజు జ్ఞానోదయం అవుతుందిలేండి. కామంతో కొత్తలాడుతున్న ఈ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏదైనా సరే తప్పు ఉంటే జరిగితే చెప్పమనంటే మేము సరి చేసుకుంటాం, కానీ ఇది కాదు విధానం.